కనపరుస్తారా? ఇంకొంచెం బిగ్గరగా చేపలు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. ఒక రాయి 20 టన్నుల బరువు ఉందండి. ఆ 2 రాళ్ళ టన్నుల మధ్యలో ఏం పోసారు అంటే అది అతుక్కోవడానికి సీసం పోసారు, లెక్కను పోసారు అన్నారు. ఈ రాత్రి నా యొక్క ఆలోచన ఏంటి అంటే, నేను మిమ్మల్ని అడగదలుచుకున్న ప్రశ్న ఏంటి అంటే, మనిషి అరిస్తే అంత పెద్దగా ఉన్న ప్రాకారాలు కూలిపోతాయా? మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. గమనించండి ప్రియులారా, కేకలు పడితే గోడలు కూలిపోతాయా? కొంతమంది అంటూ ఉంటారు కదా, మంత్రాలకి ఏం రాలవో చింతకాయలు రాలవు అంటూ ఉంటారు కదండి. మరి గమనించండి, వీరు కేకలు వేసినప్పుడు ఎరుకో గోడలు ఎలా కూలిపోయాయి? కేకలు వేస్తే నిజంగానే కూలిపోయాయా? మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, కేకలు వేయడం ద్వారా ఎరికో గోడలు కూలిపోలేదు, కానీ దేవుని మాటకి లోబడ్డం వల్ల కూలిపోయాయి. నమ్మిన వారు చప్పట్లు కొడతారా ఒకసారి గట్టిగా? ఇంకొంచెం బిగ్గరగా చప్పట్లు కొడతారా ఒకసారి? ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఒకసారి హల్లెలూయా చెప్తాం గట్టిగా. ఇంకొంచెం గట్టి చెప్తాం హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ప్రజలు అనుకున్నారు, ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిన తర్వాత మేము చక్కగా యుద్ధం చేయగలం, మా ఒక శక్తి ఉంది, మాకు బలం ఉంది అనుకున్నారు. ఆ టైంలో దేవుడు ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఏంటో తెలుసా? యెహోషువా, నీకు మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటో తెలుసా? నేను ఒక విషయాన్ని వీళ్ళకి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే, మీరు కేకలు వేసినా కూడా మీ దేవుడు ప్రాకారాలను కూల్చగలడు. నీ దేవుడు ఎంత గొప్పవాడో, నీ దేవుడు ఎంత సమర్థుడో, నీ దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడో నీ ప్రజలకు నేను చూపించాలనుకుంటున్నాను. కనుక ఈ కార్యం చేయన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఎప్పుడైతే వారు దేవుని మాటకి లోబడ్డారో, దేవుని మాట ప్రకారం చేశారో, ఒక అద్భుత కార్యం జరిగింది. ఈ రాత్రి నా యొక్క ప్రాముఖ్యమైన మాట ఏంటి తెలుసా? ఇక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు. మీకు ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క అరగంట, మరొకసారి చెప్తున్నా, ఇక్కడున్న స్త్రీలు మీరు ఎవరన్నా ఒక్క అరగంట అండి, మరొకసారి చెప్తున్నా, ఒక్క అరగంట నువ్వు మోకాళ్ళకి ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఉన్న దరిద్రం అంతా పోయి ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడో. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఏమ్మా, ఎంతమంది గొంతు చించుకొని పాడారు? పాటలు పాడిన వాళ్ళకి నేనేం విరోధిని కాదు, మీరే నాకు శత్రువులేం కాదు. ఇంత గొంతు చించుకొని పాడిన మీరు ఎంతసేపు ఇంట్లో మొక్కలకి ప్రార్థన చేస్తున్నారని దేవుని సేవకుడుగా అడుగుతా ఉన్నాను. వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. 5 నిమిషాలు పాట పాడడానికి సంతోషపడుతున్నావు, 10 నిమిషాలు పాట పాడడానికి సంతోషపడుతున్నావు, 20 నిమిషాలు పాట పాడడానికి సంతోషపడుతున్నావు. చాలా సంతోషం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఇక్కడ పాడే పాట నీ ఇంటిలో రోజు మోకాళ్ళకి పాడో, నీ కుటుంబంలో ఉన్న దరిద్రం అంతా పోయి ఆశీర్వాదాలు దేవుడు తీసుకొని వస్తాడు. ఆమెను చెప్తామా గట్టిగా? ఓ పెళ్ళికి వెళ్ళానండి నేను. పెళ్ళికి వెళ్తే, ఆ పెళ్ళికి వెళ్ళిన తర్వాత శరత్ గారు కాబట్టి, గెస్ట్ కాబట్టి, శరత్ గారిని మధ్యలో కూర్చోబెట్టండి అన్నారు. నేను మధ్యలో పోయి కూర్చున్నాను. ఆ పెళ్లికి ఉన్నటువంటి జనాల కన్నా పాస్టర్లు ఎక్కువ ఉన్నారు ఆడ. ఇటువైపు ఒక 10 మంది, అటువైపు ఒక 10 మంది, మధ్యలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఒక 15 నిమిషాలు అయిందండి. పెళ్లికి అందరూ వస్తూ ఉన్నారు. ఒక 20 మంది కర్రలు తీసుకొని వచ్చారండి. కర్రలు తీసుకొని వచ్చి, పెళ్లి ఎవడు చేస్తాడో వాడు తల పగలు కొట్టేస్తాం అన్నాడు. నాకు అర్థం కాలే, ఈ పెళ్లిలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మధ్యలో ఎవరు కూర్చున్నారు అక్కడ? నేనే కూర్చున్నా. ముందు పడితే షాట్ ఎవడికి పడుతుంది? నాకే పడుతుంది. మన ముఖమే అంతంత మాత్రం ఉంటుంది. వాడు తలకాయ గిలకాయ పగలు కొట్టేస్తే ఏం చేయాలి మనము? సరే అని చెప్పి నేనేం చేశానంటే, తెలివిగా ఈ పెళ్లిలో ఏదో తేడాగా ఉన్నట్టుందని చెప్పి ఆ మధ్యలో నుంచి లేచి నేను ఆ డోర్ ఉంటే ఆ లాస్ట్లో ఇలా డోర్ దగ్గర కూర్చున్నానండి. కూర్చోగానే పెద్ద పాస్టర్ వచ్చాడు. కాసేపు తర్వాత, ఎవడరా శరత్ గారిని డోర్ దగ్గర కూర్చోబెట్టింది? మధ్యలో కూర్చోబెట్టండి అన్నాడు. నేను చెప్పాను, సార్ అక్కడ గాలి బాగా రావడం లేదండి, ఇక్కడ గాలి బాగా వస్తుంది, డోర్ ఉందని అందుకని ఆడ కూర్చున్నాను సార్ అంటే, నీకోసం 2 ఏసీలు ఆన్ చేస్తా, మధ్యలో కూర్చో అన్నాడు. నేను అనుకున్నా, ఈరోజు ప్రభువా ఇక నా జీవితం నీకే అంకితం ప్రభువా, ఆయన నువ్వే కాపాడాలని చెప్పి బైబిల్ కూడా పెట్టుకోన్నా, ఎవడన్నా కొట్టను వస్తే తల మీద బైబిల్ పెట్టుకుందామని చెప్పి మధ్యలో కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత గొడవ జరుగుతూ ఉంది, అలజడి జరుగుతూ ఉంది. అలజడి జరుగుతూ ఉంటే పాస్టర్ గారు అన్నారు, ఇప్పుడు శరత్ గారు దేవుని వాక్యం అందిస్తారన్నారు. అనగానే నేను మైక్ తీసుకున్నానండి. మైక్ తీసుకున్న తర్వాత పెళ్లిలో మనం ఏం చెప్తాం చూడండి. సాధారణంగా చెప్పే వాక్యం ఏంటి అంటే, యోహాను సువార్త 2వ అధ్యాయం కదండి. యేసు ప్రభు కానాలో ఇటు చూడటం, ఒకసారి ఇటువైపు చూడటం. యేసు ప్రభు వివాహానికి వచ్చినప్పుడు ఎందుకు ఎవడు ఎటు పక్క నుంచి వచ్చి కొడతాడో తెలియదు కదా. నేను ఇంత టెన్షన్ గా చెయ్యి వణుకుతూ వాక్యం చెప్తా ఉంటే, అంత లోపల ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ వచ్చింది. ఆమె పేరు భారతమ్మ అనమాట. ఆమె వచ్చి ఒక మాట చెప్పింది, శరత్ సార్ నువ్వు వాక్యం భలే చెప్తావు, బాగా అరిచి ఇరిచి దెబ్బలు కొట్టి చెప్తా ఉంటే భలే ధైర్యవంతుడు అనుకున్నాను నేను నిన్ను, భలే భయస్థుడిగా ఉండవు కదా సార్, ఎవడేం చేసేస్తాడు సార్, నా కొడుకు పెళ్లి ఎవడో ఆపలేడు సార్, నా కొడుకు పెళ్లి ఆడంబరంగా జరుగుతుంది, చాలా గ్రాండ్ గా జరుగుతుంది, నువ్వు ధైర్యంగా వాక్యం చెప్పండి ఆవిడ. నీకు ఎక్కడదమ్మా ఇంత కాన్ఫిడెన్స్ అంటే? ఆమె చెప్పిన మాట, అనుదినము నేను ప్రార్థన చేసి నా దేవుడు నా పక్షాన ఉన్నాడో, నా దేవుడు నాకు జయాన్ని ఇస్తాడో. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడతారా ఒకసారి? ఇంకొంచెం బిగ్గరగా చప్పట్లు కొడతారా? అనుదినం ప్రార్థన చేసే వాళ్ళు ధైర్యంగా ఉంటారండి. ఏ సమస్యకి భయపడరు, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా భయపడరు. కారణం ఏంటి అంటే, ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్నారు కనుక, ప్రార్థన జీవితంలో స్థిరంగా ఉన్నారు కనుక, దేనికి కూడా వారు ఏం చేయరు చెప్పండి, తొనకరు బెనకరండి. ఆవిడ చెప్పిన మాట నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది.
అనిపించింది. సేవకులుగా మాకు కూడా అంత నమ్మకం లేదు, కానీ ఆవిడలో ఉన్న నమ్మకం ఏంటి తెలుసా? నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను సార్. ఈ పెళ్లి కోసం నేను రోజు ప్రార్థన చేశాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, కన్నీరు పెట్టి ప్రార్థన చేశాను. మినిస్టర్లు వచ్చారు పెళ్లి ఆపాలని, ఎమ్మెల్యేలు వచ్చారు పెళ్లి ఆపాలని, ప్రార్థన ముందు ఏ ఒక్కడూ నిలబడలేదు. అద్భుతంగా వివాహం జరిగిందండి. ఈ రాత్రికాల సమయంలో ప్రాముఖ్యమైన మాట ఏంటి తెలుసా? ఇశ్రాయేలీయులు దేవుని మాట చొప్పున కేకలు పెట్టారు. దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? ప్రాకారాలను దేవుడు కూల్చాడు. మరొక మాటను చూద్దామా? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన జనులను తన యజమానుని దృష్టికి గనుడును దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండిన గాని అతడు కుష్ఠరోగి. జాగ్రత్తగా వినండి ప్రియులరా, ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆయన పేరు నయమాను. ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే ఈజ్ ఎ మైటీ వారియర్ అని రాయబడింది. అంటే చాలా చక్కగా యుద్ధం చేయగలిగినటువంటి వ్యక్తి, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి, పరాక్రమము కలిగినటువంటి వ్యక్తి, ఆ సిరియా దేశానికి జయము కలిగి చేసేటటువంటి వ్యక్తి. అయితే ఆయనకు ఒక సమస్య కలిగింది. ఏంటి అంటే ఆయన చేతులకి కుష్ఠరోగం కలిగింది. ఆ టైంలో ఇజ్రాయెల్ దేశంలో నుంచి చెరలోనికి తీసుకోబడిన ఒక చిన్న పిల్ల వాళ్ళ ఇంట్లో ఉంది. అమ్మాయి ఒక మాట చెప్పింది యజమానురాలతో, యజమానురాలు నీకు మాట జ్ఞాపకం చేస్తున్నాను, నా దేశంలో షమ్రోన్ అనే ప్రాంతం ఉంది. ఆ షమ్రోన్ అనే ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి కానీ నా యజమానుడు వెళితే నా యజమానుడు స్వస్థపరచబడతాడు. గమనించండి ప్రియులారా, ఎవరి మాట నమ్మారు అంటే ఇంటిలో పనిచేస్తున్నటువంటి పనికెత్త మాట విన్నారు. యజమానుడు విన్నాడు, యజమానురాలు వినింది. వెంటనే ఆయన ఏం చేశారంటే రాజుగారి దగ్గర ఒక తాకీదు తీసుకున్నాడు. బయలుదేరి పరివార్త కాన్వాయ్ అంటారు, బయలుదేరి వచ్చారండి. ఎక్కడికి వచ్చారు అంటే షమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి వచ్చాడు. నయమాను అనేటటువంటి ఈయన మిలిటరీ కమాండర్, జనరల్ అన్నమాట. వీటితో పాటు సైన్యం వచ్చింది, పెద్ద కాన్వాయ్ వచ్చింది. ఆయన ఇంటి ముందు నిలబడింది. వెంటనే లోపల నుంచి ప్రవక్త ఒక మాట అన్నాడు, వెళ్ళిపోయి నువ్వు ఏం చేస్తావు అంటే యోర్దాను దేశంలో యోర్దాను నది ఉంటుంది, యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అన్నాడు. జాగ్రత్తగా నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు మా భార్య, నేను, మా కొడుకు మేమందరూ వెళ్ళినప్పుడు రెవరెండ్ రవికుమార్ సార్ గారు మా కొడుక్కి ఆ జోర్డాన్లో బాప్టిజం ఇప్పించారు. నిజంగానే ప్రభు నేను ఎంతగానో స్తుతించాను. యేసు ప్రభు ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నాడో, ఎక్కడైతే యేసు ప్రభు బాప్తిసం తీసుకుని ఆయన పైకి వచ్చినప్పుడు ఆకాశంలో నుంచి పావురము పరిశుద్ధాత్మ వలె దిగిందో ఆ ప్రాంతంలో దైవజనుల అభిషేక్తుల ద్వారా నా కొడుకు బాప్తిసం ఇప్పించడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. అయితే గమనించండి ప్రియులారా, ప్రవక్తకు ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు అంటే 7 సార్లు మునుగు అన్నాడు. వెళ్ళిపోయాడు ఆయన, 7 సార్లు మునిగాడు. మునిగిన తర్వాత అద్భుతంగా ఆయనకి స్వస్థత కలిగింది, ఉన్న కుష్ఠరోగం మొత్తం పోయింది. ఇప్పుడు నేను మీకు ఒక మాట అడుగుతున్నాను, గమనించండి ప్రియులారా, ఆ యోర్దాను నదిలో ఉన్నటువంటి నీళ్ళల్లో శక్తి ఉందా లేదా? చెప్పాలా మీరే గట్టిగా. యోర్దాను నది నీళ్ళలో శక్తి ఉందా లేదా? చెప్పండి గట్టిగా, నీళ్ళలో శక్తి ఉందా లేదా? జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, ఎప్పుడైతే యోర్దాను నదిలో మునగమన్నాడో నయమాను ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? యోర్దాను నదిలో నీళ్ళు ఎలా ఉంటాయంటే మన ఊర్లో ఉన్నటువంటి చెరువులో ఉన్న నీళ్లు లాగా ఉంటాయి. ఆయనకి ఇష్టంలో మునగడానికి వద్దనుకున్నాడు, వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎందుకు అంటే ఆ సిరియా దేశంలో 2 నదులు ఉండేవి. ఒకటి అబానా అనే ఒక నది ఉండేది, పర్పరా అనే ఒక నది ఉండేది. చాలా శ్రేష్టమైనటువంటి నీళ్ళు అన్నమాట. అయితే యోర్దాను నదిలో ఉన్నటువంటి నీళ్లు ఎటువంటివంటే మన ఊర్లో ఉన్నటువంటి గుంటలో ఉన్న నీళ్లు లాగా ఉంటాయి. అయితే గమనించండి ప్రియులరా, ఆలోచన చెప్పేవారు ఉన్నారు. వారు చెప్పారు, అయ్యా ఏం చెప్పాడు ప్రవక్త? మునగమన్నాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియులరా, నీళ్ళల్లో శక్తి ఉంటే మొదటిసారి మునిగి లేచినప్పుడు బాగయ్యేది. నీళ్ళల్లో అద్భుతం ఉంటే రెండోసారి మునిగి లేచినప్పుడు బాగయ్యేది. నీళ్ళల్లో అద్భుతం ఉంటే మూడోసారి మునిగి లేచినప్పుడు బాగయ్యేది. కాలేదు. ఎప్పుడు బాగైందో తెలుసా? ప్రవక్త 7 సార్లు అన్నాడు కాబట్టి, ప్రవక్త మాటకి లోబడ్డారు కాబట్టి దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. హల్లెలూయా చెప్తామా గట్టిగా? ఇంకొంచెం గట్టి చెప్తాం హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతోంది వాక్యమో? ఈ రాత్రి నువ్వు దేవుని మాటకి, దేవుని సేవకుడి మాటకి, నీ యొక్క యాజకుని మాటకి నువ్వు లోబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ పైన మెండైన దీవెనలు గుమ్మరిస్తాడు. హల్లెలూయా చెప్తామా గట్టిగా? కొంచెం గట్టిగా చెప్తాం హల్లెలూయా. రీసెంట్ గా నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు నజరేతుకి వెళ్ళాను. నజరేతు అంటే యేసు ప్రభు పెరిగినటువంటి ప్రాంతం అన్నమాట. అక్కడికి ఇంకా బస్సు రాలేదు, మేము హోటల్లో ఉన్నాం. అందులోపల సార్ కాఫీ తాగడానికి కాఫీ తీసుకొని వచ్చారు. కాఫీ తాగుతా ఉన్నాం. కాఫీ తాగుతా ఉన్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే నజరేతు అంటే యేసు ప్రభు ఊరు. మేము కూడా వచ్చింది, ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగాం. నేను